దిగుతారు వాళ్ళందరూ కూడా దిగుతారు. చాయ్ పెట్టినట్టున్నాడుగా ఏంటంటే చెప్పారు సార్. సార్ లోకేష్ స్మైల్. ఓకే సార్ ఇక్కడ సార్ చాకు వీడియోలు ఏం లేవా? పార్వతీ తనయ ఓయి గణాధిపని కుమృకెదన్ వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగదాహు పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. మనం ఈరోజు కాపు అనుభోజనాల నిమిత్తం, అదేవిధంగా మన చిన్నారుల యొక్క సాంస్కృతిక ప్రదర్శన నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో కార్యక్రమంలో ఎజెండా ప్రకారం పూజా కార్యక్రమం, తదనంతరం ప్రముఖుల యొక్క ఉపన్యాస కార్యక్రమాలతో పాటు చిరంజీవుల యొక్క నృత్య ప్రదర్శనలు మరియు ఎవరైతే 10వ తరగతిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ అత్యధిక మార్కులతో విజేతలైన వారందరూ కూడా ప్రశంసా పత్రాలు, అదేవిధంగా ఐఐటీలో కూడా ఉత్తీర్ణులైన వారికి, విశేషంగా ఎంసెట్ ఐఐటీలు కూడా ఉత్తమ ర్యాంకులతో విజేతలైన వారికి కూడా కమిటీ ఘన సన్మానంతో పాటు వాళ్ళని గౌరవించుకుంటున్నది. ఇదందరూ మన బాధ్యత. మనం ఇంకా మిత్రులు ఎవరైనా దారిలో ఉన్నట్లయితే అందరూ కూడా కవర్ చేసి పూజా క్రమానికి రావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పిఎస్టీస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ ట్రెజరీస్ కూడా మీ యొక్క అమూల్యమైన కాలాన్ని ఇక్కడ వెచ్చించి ఒకళ్ళొకళ్ళుగా మన కాపు కుల సోదరులు బంధువులు వస్తున్నారు కాబట్టి ప్రాంగణానికి త్వరగా రావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాలాతీతం కావుతుంది, ఒక కార్యక్రమంతో ఒక కార్యక్రమం ఉంటాయి కాబట్టి దయచేసి ప్రాంగణానికి వచ్చినట్లయితే మనం పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత కార్యక్రమాలకి మనం వెళదాం. सर्वधर्म स्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय नमः. मुक्ता विद्रुम हेमनीला धौळचार मुखे तीक्षणाय रक्तां विद्युतवटा तत्त्वाधो नद्रिकां गायत्रीं वरदा अभय कुशलजा शुभ्रं कपालं शंखचक्र मदार धनुष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हरिहिर्मे ऊर्ध्व शंखचक्रः. ओम भूर्भुवः स्वः. తీసుకో ఏం మిస్ అయితే పర్వాలేదు. ओम गणानात्वा गणपति कुंभवा हवामहे कवि कविना मुपत्र वस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्त्रन्नूति विसिदादं श्री महागणाधिपते नमः. हरि ओम सिन्नो मित्रसमरण सिन्नो भौतरिमा सिम्र विष्णुर्मा नमो ब्रह्मणे नमस्ते वायो तवे प्रश्न ब्रह्मदिश्यां प्रतोष्यां सच्चोष्यामि तन्मावतु तदुक्तारमवतु అవతు మాం అవతు వక్తారం. ఇంకొకళ్ళు ఎవరైనా వెనకాల చేస్తుంది అవతు వక్తారం వెనక కూర్చోనా పిఎస్టీస్ ఎవరన్నా ఈ యొక్క జ్యోతిని జ్యోతి దీపం హరతమే పాపం దుర్వాదు స్వప్నాశిని. ఈ యొక్క మాసానికి కొన్ని విశేషం ఏంటంటే దీపాన్ని మన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కానీ, ఒకళ్ళ ఉన్న అజ్ఞాన తిమిరంధ్రాన్ని కానీ నశింపు చేయడానికి కానీ జ్యోతి ద్వారా మనం స్వామికి స్వాగతం పలుకుతుంటాం. కాబట్టి ఈ శుభ సందర్భంలో స్వామివారికి పూజ ప్రారంభించుకున్నాం. ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కానీ పుట్టి ప్రారంభించండి. మంగళకర ద్రవ్యాలందరూ కూడా తమ యొక్క స్పర్శతో అందరూ కూడా ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वै वैश्रवणाय कुर्महे समे कामान काम कामाय महि कामेश्वर वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः. ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा
తత్సత్యం తత్సర్వతోర్నమః అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞ సంవర్షకార స్వమింద్రస్వం రుద్రస్వం విశ్వస్వం బ్రహ్మస్వం ప్రజాపతి తం తదాపో జ్యోతిరసమృతం అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మాచ ఆయు కీర్తి ప్రజాదదు భాగదేయే నైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షి ఉద్ధరేత్ బ్రాహ్మణ వై సర్వా దేవతా సర్వాభిరే వైనో దేవతాభిరుదతి యావతీర్వై దేవతాస్థా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి తత్సత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కురిన్నా శ్రీరం ఖ్యత్య దేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయ సర్వసు మేజరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్తే అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభంగా పైన పంచహారతిని పంచజ్యోతిని మనం ప్రారంభించుకుందాం. సేవారంగంలో వరిజినల్ ఉన్నవారు, లైన్స్ రంగంలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కమిటీ తరఫున మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు కూడా మాత్రం కూడా ఉత్సాహం చూపిస్తున్న అందరూ కూడా మరికొద్ది క్షణాల్లో వేదిక నెక్కబోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ యొక్క సరస్వతి మాత యొక్క అనుగ్రహం పొందడానికి స్టేజ్ దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. కూడా ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా జాతీయ భావాన్ని జాగృతం చేయడానికి మనం ఏదైనా సంప్రదాయం నుంచి వచ్చిన వరుస వారసులు కాబట్టి దాన్ని పరీక్షించే బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మత విశ్వాసాన్ని గౌరవిస్తూ బయటకు వచ్చేటప్పుడు ఆపు బంధువులందరికీ నమస్కారం. మన కార్యక్రమానికి ముందుగా మన ఆచారం ప్రకారం కూచిపూడి డ్యాన్స్తో స్టార్ట్ చేస్తాము. మన యుగంధర్ వాళ్ళ ఇద్దరు పాపలు డ్యాన్స్ చేయాలని పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుచున్నాను. మీరు కొంతమంది అనుకున్నారు కమిటీ సభ్యుల ముందు ఉండాలండి. ఈరోజు కార్యక్రమం మొత్తం కమిటీ సభ్యులు చేయవలసిన టీం అంతా ముందుకు రండి కొంచెం. మనందరినీ అలరించారు. అండ్ ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సర్వే జన సుఖినో భవంతి. ఈరోజు మరి కాపు కులాల 26వ వార్షికోత్సవ వనభోజన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కాపు కుటుంబ సభ్యులకు, విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చక్కగా మనల్ని స్టార్టింగ్ లోనే చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి హర్షితాని, కాందిని గారి ఇద్దరిని కూడా మన కమిటీ వారు సత్కరిస్తున్నారు. సో కమిటీ సభ్యులు ఎవరున్నా సరే దయచేసి వారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి శ్రీకాంత్ వెనకరా ఒకసారి. శ్రీకాంత్ ఇక్కడ నిలబడి తీసుకున్నావు, ముందుకు వెళ్ళకు. ఊరైతే మీ ఇద్దరికే తెలుస్తుంది.
సరిపోట్లా అండ్ అందరూ జై కాపు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఈ చక్కటి మరి కాపు కులం మాత్రం ఇక్కడ మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. అది ఏంటో నేను చెప్పను. ఇది చూడంగానే నా టేబుల్ కదిలించొద్దు. రంగుల ప్రపంచమైన రాజకీయ చదరంగమైన ఆయన అడుగు పెట్టినంత వరకు వన్స్ హి స్టెపింగ్ ఆ పవర్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. 1969 సెప్టెంబర్ 2 చీరాల సమీపంలోని ఓ చిన్న ఊర్లో జన్మించాడు ఓ సాధారణ బిడ్డ. కానీ ఎవ్వరికీ తెలియదు ఆ బిడ్డ ఓ రోజు కోట్లాది హృదయాలను గెలుచుకునే తుఫాన్ అవుతాడని. అతని పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. చిన్నతనం నుంచి తండ్రి విలువలు, తల్లి ప్రేమ, అన్న చిరంజీవి ప్రేరణ ఇవే అతని బలం. కానీ అతని కళ మాత్రం వేరు. సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు వేరు. 1996లో సినిమా రంగంలో అడుగుపెట్టి ప్రతి సినిమాలో ఆయన చూపించింది హీరో అంటే కేవలం స్క్రీన్ మీద కాదు, ఆలోచనలో ఉండాలి అని. అభిమానులు ఆయన్ని ప్రేమగా పవర్ స్టార్ అని పిలుస్తారు. కానీ ఆయన మనసులో ఒక్క ఆలోచన, పవర్ అంటే ప్రజల చేతిలో ఉంది. అందుకే 2014లో జనసేన పార్టీ స్థాపించి సినిమా సెట్స్ మీద హీరోగా ఉన్న పవన్ ప్రజా వేదికపై విప్లవ నాయకుడిగా మారారు. పార్టీకి డబ్బు లేదు, మీడియా మద్దతు లేదు, కానీ ఒక విశ్వాసం ఉంది. గుండెల నిండా ధైర్యం ఉంది. పేదల సమస్యలు, రైతుల కష్టాలు, యువత నిరాశలు అన్నింటికీ ఆయన స్వరం ఇచ్చాడు. ప్రతి పరాజయం ఆయనకు ఓ పాఠం, ప్రతి విమర్శ ఆయనకు ఒక ఆయుధం. విమర్శలనే మెట్లుగా మలిచి శత్రువులకు అందనంత ఎత్తుకు ఎదిగిన చాణక్యుడు. ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక నమ్మకం, ఒక శక్తి, ఒక స్ఫూర్తి. ఇది నటుడి లేదా రాజకీయ నాయకుడి కథ కాదు. ఇది మన నుంచే పుట్టుకొచ్చి కోట్లాది ప్రజల మనసులో స్థానం సంపాదించిన అసలైన హీరో. అతను కేవలం పవన్ కళ్యాణ్ కాదు, అతను ఓ తుఫాన్. చప్పట్లు తక్కువ వచ్చిన ఒకసారి జై పవర్ స్టార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తే మరి ఈ రోజు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఒక స్పెషల్ పర్సన్ మా మధ్యలోకి రాబోతున్నారు. ఇప్పటి నుంచి ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు తన మాటలతో, తన వ్యాఖ్యానంతో మీ అందరూ అలరించడానికి ఆయన ఎవరు అనేది ఒక ఏవీలో చూద్దాం. లెట్స్ ప్లే ద ఏవీ. ఎందుకు చెప్పారు? నా పేరు చెప్పవచ్చు కదా, నేను ఒప్పేసుకునేవాడిని. అందరూ నమ్మేసేవారు. యూ హేట్ దశావతారం, ఐ హేట్ దశావతారం. అయినా మీ మీద నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు కలిగిందో తెలుసా? కాపు కులాల ఐక్య వేదిక 26వ వార్షికోత్సవ సందర్భంగా మన భాగ్యనగరం నగర నలుమూలల నుండి వేలాదిగా మరి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి కాపు సోదరులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ప్రోగ్రాం చేసుకునే ముందు అసలు కాపు అంటే ఏంటి అనేది విషయం తెలుసుకుందాం. కాపు అంటే కాపు జాతికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకి దగ్గరగా ఉన్నటువంటి కాంపీరి అనేటువంటి నగరంలో కాంపు అనేటువంటి ఒక జాతి వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తూ ఉండేది. అక్కడే వాళ్ళు స్థిరపడి తద్వారా కొద్ది కాలానికి కాంపు అనేటువంటి పేరు కాపుగా పరివర్తన చెంది కాపుగా పిలువబడింది. అదే కాపు అని ఒక సిద్ధాంతం చెప్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. అదేవిధంగా మరొక సిద్ధాంతం ప్రకారం
కాపు అంటే కాపు కాసేవాడు, ప్రొటెక్టర్. మహాభారతం రాసినటువంటి తిక్కన్న కూడా కాపు అంటే ప్రొటెక్టర్ అని రాసుకున్నారు. ఈ విధంగా అర్థం వచ్చే విధంగా కాపులందరూ కూడా సో కాపులో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మున్నూరు కాపు, బలిజ, తెలగ, ఒంటరి అనేటువంటి కాపు కులాల ఐక్యతగా కాపు అనేటువంటి పేరు వచ్చింది. వీళ్ళందరూ కూడా ఉపకులాలుగా మన కాపు వర్గంలో ఉన్నారు. సో ఈ సామాజిక వర్గాన్ని కాపు అనే విధంగా పిలుస్తుంటాము. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చిస్తున్న కాపు సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఒకసారి కరతాల ధ్వనులతో రాబోయే మిత్రులందరూ కూడా ఆహ్వానించుకుందాం. మరి అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిటీని మన వాళ్ళందరూ మరి ప్రెసిడెంట్ గారు జీవీఎన్ రావు గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జీవీఎన్ రావు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు విఎన్వి సత్యనారాయణరావు గారు, నాగు గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ట్రెజరర్ ఉంగరాల నాయుడు గారు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ వైవి రాంబాబు గారు, జిఎం నాయుడు గారు, నానాజీ గారు అని పిలుచుకుంటాం. దాసరి ప్రసాద్ గారు, కోసిరు రామ్మోహన్ గారు, పులి సత్యనారాయణ గారు, ఎల్కే నాయుడు గారు, గడ్డం శివ గారు, గాదం శివ గారు, వీరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరందరూ కూడా వైస్ ప్రెసిడెంట్స్. అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్ కొల్లా రామారావు గారు, కంచర్ల ప్రసాద్ గారు, కొమ్మినీడు శేషు గారు, కొండేటి బాలకృష్ణ గారు, ఇనాల శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా జాయింట్ సెక్రటరీస్. వారిని కూడా సాగరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అదేవిధంగా ఆర్గనైజర్ సెక్రటరీస్ ఆరేడు బాబు గారు, దొడ్డ అచ్చిబాబు గారు, తడువాక వెంకటేశ్వరరావు గారు, బండి సాయి కుమార్ గారు, వీరందరూ కూడా మన ఆర్గనైజింగ్ సెక్రటరీస్. వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దాసరి జయరాం ప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అడ్వైజర్స్ మీసాల చంద్రయ్య గారు, కనిజం రామారావు గారు, ఎస్వి రావు గారు, పుప్పాల లక్ష్మీకాంతయ్య గారు, దేవరకొండ ప్రసాద్ గారు, బేతి బాబురావు గారు, కె శంకర్ బాబు గారు, కొత్తపల్లి రాంబాబు గారు, దేవరకొండ శ్రీనివాసరావు గారు, రెడ్డి శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా మన అడ్వైజర్స్. వీరిని కూడా సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి కరతాల ధ్వనులతో అందరూ కూడా వీరికి స్వాగతం పలకాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. మన జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ సన్మానించుకుంటాం. మొట్టమొదటిగా మన ప్రెసిడెంట్ గారిని సన్మానించుకుంటున్నాం. మన వేదిక మీద చూడొచ్చు కాపు కులాల ఐక్య వేదిక 26వ వార్షికోత్సవ సందర్భంగా మరి కార్యక్రమానికి వేలాదిగా విచ్చేస్తున్నటువంటి కాపు సోదరులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన కమిటీ మెంబర్స్ని వేదిక మీద చూస్తున్నాం. వీరందరినీ కూడా కండువాతో సన్మానించుకుంటున్నారు. జీవీఎన్ రావు గారు, విఎన్ సత్యనారాయణ గారు, ఉంగరాల నాయుడు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ వైవి రాంబాబు గారు, జిఎం నాయుడు గారు, దాసరి ప్రసాద్ గారు, కోసూరు రామ్మోహన్ గారు, పులి సత్యనారాయణ గారు, ఎల్కే నాయుడు గారు, కనీసం రామారావు గారు, ఎస్వి రావు గారు, పుప్పాల లక్ష్మీకాంతయ్య గారు, దేవరకొండ ప్రసాద్ గారు, బేతి బాబురావు గారు, కె శంకర్ బాబు గారు, కొత్తపల్లి రాంబాబు గారు, దేవరకొండ శ్రీనివాసరావు గారు, రెడ్డి శ్రీనివాసరావు గారు, డాక్టర్ రెడ్డి శ్రీనివాస గారు అని పిలవాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అన్నకి. డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు అడ్వైజర్.
ఒక్కొక్కరిగా మరొకసారి మన కమిటీ మెంబర్స్ అందరినీ కూడా జీవన్ రావు గారు, విఎన్వి సత్యనారాయణ గారు, మురాల నాయుడు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ దానికన్నా ముందు ఒక రింగ్ డ్యాన్స్ చిరంజీవి ధనుశ్రీ అంటే చాలా అద్భుతంగా చేస్తుంది. మనం మామూలుగా డాన్స్ చేయడం వేరు, నడానికి రింగ్ పెట్టుకొని పడకుండా డాన్స్ చేయడం చాలా చాలా కష్టం. మరి ఈరోజు మన కాపు సోదరులందరినీ కూడా అలరించడానికి చిరంజీవి ధనుశ్రీ రింగ్ డాన్స్ తో వస్తుంది. ఆ చిరంజీవిని మీరు ఆశీర్వదిస్తారని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. ప్లీజ్.
ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని కరతాళ చిరంజీవిని ఒకసారి గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో చిరంజీవిని ఆశీర్వదించాలి. శంభో శంకర హర హర మహాదేవ్. యాక్చువల్గా మామూలుగా డాన్స్ చేయడం వేరు, ఒక రింగ్ని నడుము పెట్టుకొని పడకుండా డాన్స్ చేయడం నిజంగా చాలా చాలా అద్భుతం. మరి ఒకసారి ఆ చిరంజీవిని కరతాళ ధ్వనులతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా సత్కరిస్తున్నారు. క్లోజ్ క్రమా కొంచెం క్లోజ్ క్లోజ్. రెడీ రెడీ. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెంచాలని మేము అనుకుంటున్నాను. నవ్వాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నవ్వుకుందామా ఒక 10 నిమిషాలు. మరి నన్ను మీరందరూ కూడా టీవీలో జెమినీ టీవీ నవ్వుతూ బతకగలరా ఈ ప్రోగ్రాంలో చూస్తుంటారు. ఆర్య 2, గబ్బర్ సింగ్, పుష్ప 1, పుష్ప 2లో చూసే ఉంటారు వాల్తేరు వీరయ్య. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ అన్న చక్కటి సహకారంతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అలరించే అవకాశం ఇచ్చినందుకు మన రెడ్డి శ్రీనివాస్ అన్న, జీవన్ రావు గారు, నాగు గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆల్రౌండర్ రవిగా ఖ్యాతి తెచ్చుకున్నటువంటి నా మిత్రుడు, నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్లోను అదేవిధంగా చాలా సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మిమ్మల్ని మీ ఇద్దరం కలిపి మిమ్మల్ని నవ్వించిపోతున్నాం. రవి అన్న, మనకి సమయం చాలా తక్కువ ఉంది, స్పీచ్లు ఉన్న మెమోరీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళన్న తక్కువలో తొందరగా వీళ్ళందరూ కూడా అలరిద్దాం. ఒకసారి ఇక్కడికి గరికిపాటి లక్ష్మీనారాయణరావు గారు వస్తే ఆయన మాట్లాడే విధానం ఎదురుగా ఉంటుంది. గరికిపాటి నరసింహారావు గారు. ఎస్, ఆయన చలవక్తిగా మాట్లాడతారండి. అది ఎలా ఉంటుంది? ముక్కుసోటిగా అవుట్పుట్ పెట్టా. హలో చెక్. ఏమండి, అందరికి నమస్కారం. మీ గరికిపాటి. ఏమండి, రోజు కాపు సోదరులందరూ కూడా కాపు సోదరులందరూ కూడా ఐక్యతో వర్దిల్లాలమ్మ. కాపు అంటే అమ్మ కాపు కాసేటోడు, రాజ్యపాలన భుజం మీద మూసేటోడు. ఈరోజు చూస్తున్నామమ్మా, ఇలాంటి కార్యక్రమంలో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా. అన్ని కొత్తిమీర గట్ల కరివేపాకు గట్లే. ఏమంటే ఇలాంటి కార్యక్రమంలో కూడా జల్లేసుకు రావట్లేదంటే తల్లిదండ్రులు మనమే చెప్తున్నారు. ఏమంటే మా పాప బాగా ఫ్యాషన్. ఎందుకు చెప్పండి, పనికి వారు ఫ్యాషన్. ముక్కు చూడు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఈ మధ్య రుచి సూచి అనేది లేదు. ఈ మధ్య పానీపూరిని ఒక రసాయన పదార్థం ఏర్పడింది. ఆ రోడ్డు పక్కన మురుక్కల బడ్డీ గుట్లా పెడతాడు వాడు. ఏమంటే గారెలా పూరిలా ఉంటే రసమో నీరసమో ఇంకా తాగుతూ ఉంటాడు. ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, పక్కన మురుక్కల పరమ పవిత్రం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతున్నామో మీ గరికిపాటి జయశ్రీమన్నారు ఆయన. పాల్ కేఏ పాల్ చూశారా, గుర్తుపట్టారా? ఈరోజు నేను కూడా మీకు కాపు పెట్టినా కదా, చప్పలు కొట్టాలి కదా తమ్ముడు, చెల్లమ్మ. మీకు తెలుసో లేదో, ఈ కాపు సోదరుల ఐక్య వేదిక అని పేరు పెట్టింది నేను. అవునా కదా? జ్యోతి రాలేదా ఈరోజు? కావాలంటే జ్యోతిని అడగండి. ఎప్పుడు? 1978లో. ఆ రోజు కాపు సోదరుల కోసం ఫైట్ చేశాను. అమెరికా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపే టైంలో. ఇప్పుడు నేను ఒకటే చెప్పేసి వెళ్ళిపోతాను. తమ్ముడు పవన్ కళ్యాణ్ బ్లెస్ చేసింది నేనే, చిరంజీవి తమ్ముడిని బ్లెస్ చేసింది నేనే. మన్నోడేనా ఫోటో తీసిన నాకు కోట్ చేసేస్తా దూరంగా వెళ్తాముడు. ఒకే ఒక పాట పాడేస్తాను.
నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, కాపు సోదరుల కోసం నిలబడతాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను. నేను కనుక నిలబడ్డానంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఉండదు, గాల్లో హెలికాప్టర్ జామే. నేనే సీఎం, అవునా కదా? చప్పలు కొట్టిన తమ్ముడు. 2029లో తెలంగాణలో పోటీ చేయండి, మీరే సీఎం అవుతారు పాల్ గారు. అదిగో చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరికి కూడా సర్వే జన సుఖినో భవంతు అంటే ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే ఈరోజు మన దేశంలో ఏమండి కుర్రవాడు వచ్చి అడిగాడు, ఏమండి ప్రతి మనిషి ఐక్యతగా ఉండాలంటే ఏం చేయాలన్నప్పుడు నేను ఒక మార్గం చెప్పాను. ప్రతి మనిషి కూడా తాను ఉన్నవంటి వర్గంలో ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకొని కష్టమైన నష్టమైన యూనిటీగా ముందుకెళ్లాలని నేను సూచించినప్పుడు అతను పాల్గొందుకే అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య భగవానికి ఉదయాన్నే మనం నమస్కారం చేసుకుంటాను. ఏంటంటే నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాలండి. విజయ్ దేవరకొండ. వాట్సాప్ మా రౌడీ బాయ్స్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ మేడం ఎందుకు అట్లా నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లే. అండ్ ఒక్కటే చెప్తున్నాను, మొదటి తరగతిలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, మిగతా వాళ్ళందమే ఇష్టం. ఏం మాట్లాడుతున్నారా? ఎవడవాడు? అరే శివ, మనం పోతే మనకేం ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా? నా లైఫ్లో ఆ పిల్లకి ఏమైనా ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. ఎంతకంటే ఎక్కువ మాట్లాడి డైలాగ్ చెప్పి మీ అందరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు అందరికి కూడా, కాపు సోదరులందరికి కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారు అనగానే వైబ్ ఎలా ఉండాలండి, ఆ జోష్ ఎలా ఉండాలి, పవర్ రావాలి బాడీలోకి. దట్ ఈస్ ద పవర్ స్టార్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. వాస్తవానికి రోజు వచ్చేసిన వంటి నా కాపు సోదరమణులకు, అన్న తమ్ములకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తి, మా నాయకుడు, దేశానికి రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు కావాలి మన చంద్రబాబు గారు. గట్టిగా చెప్పలు కొట్టాలి ఆయనకి. ఆ రోజు అన్యాయంగా ఆయన్ని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అందుకే రాష్ట్రం బాగుండాలి, యువత భవిష్యత్తు బాగుండాలని నేను చంద్రబాబు గారికి మద్దతు తెలియజేశాను. అందుకే సార్ మీ ముందు నాకు మాట్లాడాలంటే ఎక్కువ మీరు పెద్దవారు కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాను. నేనే ఆపేశాను. అదే మాదిరి చేస్తుంటే తెలుగు తమ్ముళ్ళు మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిన్ననే అమరావతికి మన డాక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి, జీవన్ రావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి కాపు కులాల ఐక్య వేదిక కాపు అనుభూతి మహోత్సవం జరుగుతుందండి, మీరు కంపల్సరీ రావాలి అని వారు ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు నేను వచ్చాను. తెలుగు తమ్ముళ్ళు నేను కూడా మీ వాళ్ళని మీలలో ఒకసారి గట్టిగా చెప్పాళ్ళు కొట్టండి. మనం సినిమాల్లో హీరోయిజాలు చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో హీరో ఎవరంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్లనంటే ఆయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నన్ను జైల్లో పెట్టారు, మాజీ ముఖ్యమంత్రిని. ఏ మినిస్టర్లు కానీ, సెంట్రల్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఎవరినో లోనేస్తారని. కానీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నైటు జోరును వారపడుతుంది, వాన సైతం లెక్క చేయకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం జరిగింది. మధ్యలో పోలీసు వారు అధికార పార్టీ వారు అడ్డుకుంటే
నడి రోడ్డు మీద పడుకున్నారు నా కోసరం. ఏదో మనం సినిమాలో చూస్తుంటాం, నిజ జీవితంలో చూడం. అటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా శ్వాస ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన పదవుల కోసరం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసరం ఎంతో తగ్గారు. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పడం మనం చేసుకుంటున్నాను. కాపు కులాల వనభోజన మహోత్సవానికి ఇచ్చేసిన కాపు సోదర సోదరి మనులందరికీ, పెద్దలకు, కుల పెద్దలకు అందరికీ కాపు కులాల ఐక్యవేదిక తరపున స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు కాపు కులాల ఐక్యవేదిక 26వ సంవత్సర వనభోజనాలండి. 26 years నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది. ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా జరుగుతున్న ఏకైక వనభోజన మహోత్సవం కాపురాలోనే జరుగుతుందండి. అందరికీ తెలిసిందే విషయం. ఎక్కడ ఎవరు కమిటీలు మారినా ప్రతి పాత కమిటీ కూడా ఫుల్ 100% సపోర్ట్తో మనకి కమిటీ మారుతుంటుంది. బట్ 100% అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఆగని దిగ్విజయ యాత్ర అండి ఇది. నేను చెప్తుంది 26 years అన్నాను, కానీ 26 years కాదు. ఒక 40 years బ్యాక్ నుంచి మన ఏరియాలో కాపు పెద్దలు, విజ్ఞులు అనమాట, విజనరీస్. 40 years బ్యాకే మన ఏరియాలో ఒక కాపుల కోసం ఒక లేఅవుట్ వేశారండి. ఆ లేఅవుట్ పేరే మధురనగర్ కోఆపరేటివ్ సొసైటీ. ఓన్లీ కాపుల కోసం వేశారు. నెక్స్ట్ ఒక 25 years బ్యాక్ కాపు బ్యాంక్ ఓపెన్ చేశారండి, జాగృతి బ్యాంక్. అక్కడ బ్యానర్ కూడా ఉన్నది, చూడొచ్చు మీరు. అంటే 25 years బ్యాకే ఒక బ్యాంక్ పెట్టాలని ఒక ఆలోచన రావడమే గొప్పతనం. అలాంటిది మన బ్యాంక్ నిలబెట్టారండి. మన ఎంప్లాయీస్, ఎన్ఎఫ్సి, ఈసీఎల్, మొత్తం కాపురాలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ సాయంకాలం మార్నింగ్ డ్యూటీ చేసి సాయంకాలం ఆ బాండ్స్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఆ బాండ్లు కొనిపించి ఆ బ్యాంక్ నిలబెట్టారు. సో దట్ ఈస్ జాగృతి బ్యాంక్. ఈరోజు ప్రజ్వలంగా వెలుగుతుంది మనందరి సపోర్ట్తోనే. నెక్స్ట్ అబౌట్ 20 years బ్యాక్ అండి, మల్కాజ్గిరి అండ్ కాపు కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇద్దరు కంబైన్డ్గా, అంటే మనకి ఎక్కడా కాంపిటీషన్స్ ఉండవండి, అందరూ మన వాళ్ళే కాబట్టి కంబైన్డ్గా ఒక కళ్యాణ మండపం కట్టారండి. ఎక్కడ? గీతానగర్ మల్కాజ్గిరిలో. అది కూడా 800 square yardsలో నియర్లీ 700 కెపాసిటీ సీటింగ్తో 2 floors కట్టారండి. దట్ ఈస్ కాపులు విజయం అండి. నెక్స్ట్ మేము 2014లో మేము కమిటీ చార్జ్ తీసుకున్నప్పుడు కాపు భవన్ అని కమలానగర్లో ఆఫీస్ లేదు మనకి, ఎక్కడ కూర్చోలేకపోతున్నాం. ప్రతిసారి వనభోజనాలు చేయాలంటే కేసరకొట్టుకు వెళ్తున్నాం, మనకంటూ ఒక ప్లేస్ లేదని చెప్పి కమలానగర్లో 100 square yardsలో ఆఫీస్ కట్టడం. అది సెల్ఫ్ సస్టైన్డ్ ఆఫీస్ అండి. దానికి వచ్చే రెంట్లతోనే అది గడిపేస్తుంది. అక్కడ కూడా మనకు ఖర్చు ఉండట్లేదు. నేను చెప్పినవి మొత్తం మీకు కాపు లేఅవుట్, బ్యాంకు, కళ్యాణ మండపం, కేకే ఆఫీస్, 4 మేజర్ ప్రాజెక్ట్స్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అండి. లయన్స్ క్లబ్లో చాలామంది మాట్లాడతారు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. లోకల్ సర్వీస్తో పాటు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆధ్వర్యంలో కాపు కులాల ఆధ్వర్యంలో కానీ కాపు సోదరుల ఆధ్వర్యంలో కానీ జరిగే బ్లడ్ క్యాంప్స్ అండి. ట్విన్ సిటీస్లోనే కాదు, కంబైన్డ్ ఏపీలో కూడా ఎక్కడ జరగనటువంటి, కలెక్ట్ చేయలేనటువంటి నంబర్ బ్లడ్ డొనేషన్స్ మన కాపురాల్లో జరుగుతాయి. రాధికలో కానీ, రాధిక జంక్షన్లో కానీ, హెచ్బి కాలనీలో కానీ కంబైన్డ్ తీస్తే ఎక్కడ కూడా ఎంత కలెక్ట్ చేయలేదండి బ్లడ్ బ్యాంక్ నుంచి. ఈరోజు కూడా అది రికార్డే. మీరు బ్లడ్ బ్యాంక్లో కనుక్కోండి, ఏ వనభోజనాల్లో కానీ కంబైన్డ్గా కానీ ఎక్కడ కూడా జరగలేదు. ప్లస్ చాలా సంవత్సరాల నుంచి మన కాపు సోదరులు ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ వేలో చాలా మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, పిల్లలకి ఫీజులు కడుతున్నారు, మెడిసిన్ సప్లై చేస్తున్నారు. అది కంటిన్యూస్ యాత్ర అండి. మీకు తెలుసు, ఎవరికి ఏ డిస్ప్యూట్ వచ్చినా కూడా మన కమిటీ దగ్గరకు వస్తే, ఎలాంటి డిస్ప్యూట్ అయినా, అది టెనెంట్స్ ఖాళీ చేయకపోయినా, హాస్పిటల్స్లో బిల్లులు ఎక్కువైనా, ఒక చిన్న డిస్ప్యూట్ పోలీస్ స్టేషన్లో ఎవరికైనా ఇష్యూ వచ్చినా మన కాపు సోదరులు అందరూ ముందుండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. దట్ ఈస్ యూనిటీ అండి మనకి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మేము బ్లడ్ డోనర్స్ కోసం, ఎమర్జెన్సీ బ్లడ్ డోనర్స్ కోసం లిస్ట్ పెట్టామండి. ఎవరైనా బ్లడ్ ఎమర్జెన్సీలో డొనేట్ చేయాలనుకుంటే అక్కడ పేరు నమోదు చేసుకోండి, మేము అందరం కాంటాక్ట్ చేస్తాం ఎవరికైనా అవసరం వస్తే. అలాగే మన కాపు కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక కాపు బిజినెస్ గ్రూప్ నడుస్తుంది. దానికి బాలకృష్ణ గారు ఇన్ఛార్జ్. అండ్ ఇట్స్ ఎ నెట్వర్కింగ్ బిజినెస్ అనమాట. ఎవరికైనా
దాంట్లో పోస్ట్ చేయొచ్చు. దాన్ని ఈ సంవత్సరం ఒక కంబైన్డ్ ఒక కాన్ఫరెన్స్ పెడదామని చూస్తున్నాం అనమాట కాపురాలోనే. సో కాపు సోదర ఇండస్ట్రియలిస్టులు అందరూ ముందుకొచ్చి నెట్వర్కింగ్ అంటే పెద్ద ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీని బతికించడం అనే కాన్సెప్ట్తో అది ముందుకు వస్తున్నాం అండి. ఈ సంవత్సరం మన నాగు గారి ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అండ్ మనకి కాపు కళ్యాణ వేదిక అనే వాట్సాప్ గ్రూప్ ఉందండి. అందులో పెళ్లి కాని అమ్మాయిలందరూ ఇట్స్ ఫ్రీ సర్వీస్. దానికి దాసరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎవరికైనా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా వాళ్ళ పిల్లల యొక్క మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ని పోస్ట్ చేయాలంటే దాంట్లో పోస్ట్ చేయొచ్చు. మీరు దానికి దాసరి ప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వచ్చిన వాళ్ళందరూ దయచేసి అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ కౌంటర్లో రిజిస్టర్ చేసుకోండి. సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ యూ. అంటే మిమ్మల్ని నెక్స్ట్ టైం పిలవడానికి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా మాకు డేటా ఉంటుంది. ఆ డేటా చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్గా చెప్తా, ఇలాంటి కార్యక్రమానికి చేయాలంటే టైము, ఎనర్జీ, దాంతోపాటు డబ్బు చాలా అవసరం. ఈ మూడు మనకి కాపుకుల ఐక్యతలో కాపు సోదరులు, మన ఏరియాలో ఉన్న కాపు సోదరులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ ఈసారి నాకు కొన్ని కారణాల వల్ల లేట్గా స్టార్ట్ చేసినా కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయండి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి. ఎవరైతే డొనేషన్స్ చేశారో వాళ్ళందరికీ కాపు కులాల ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. అండ్ ఇదే సపోర్ట్ కంటిన్యూస్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ జీవీఎన్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జీవీఎన్ రావు గారు, దేవరకొండ శ్రీనివాసరావు గారు, వి నాగు గారు, రామ్ కిషోర్ బాబు గారు, దాసరి సీతారాం స్వామి గారు, ఏలేటి సత్యనారాయణ గారు, వాసన కిషోర్ కుమార్ గారు, భాస్కర్ రావు గారు, డాక్టర్ రెడ్డి శ్రీనివాసరావు గారు, నల్లం సురేష్ కుమార్ గారు, వీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఉన్నాయండి. సో దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి ఫాదర్ను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరందరితో చెక్ని బహుకరించడం జరుగుతుంది. పి శివశంకర్ గారు, ఈయన ప్రైవేట్ వర్కర్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గారు, టి శేషగిరిరావు గారు, సిహెచ్ ప్రసాదరావు గారు, బి రవికుమార్ గారు, పి రామకోటేశ్వరరావు గారు, జీవన్ రావు గారు, వీరు కూడా వేదిక మీదకి రావాలి. కొల్ల రామారావు గారు, టి శేషగిరిరావు గారు, సిహెచ్ ప్రసాద్ గారు, బి రవికుమార్ గారు, రామకోటేశ్వరరావు గారు, జీవన్ రావు గారు, బొందాడ రాఘవేంద్రరావు గారు, వీరు 3,01,000 రూపాయలు ఇచ్చారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. డాక్టర్ జగదీష్ బాబు గారు 35,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా కె రామ్మోహన్ రావు గారు 25,000 రూపాయలు ఇచ్చారు. చిట్టయ్య రాము గారు 25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా గంధం శివ సూర్యనారాయణరావు గారు 25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా చిట్టెం అవినాష్ గారు 25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా పసుపులేటి సత్యనారాయణరావు గారు 25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మంచాల సుధాకర్ గారు 25,000 రూపాయలు. పసుపులేటి భీముడు గారు 25,000 రూపాయలు. జిఎం నాయుడు గారు 25,000 రూపాయలు. అదేవిధంగా కొండేటి బాలకృష్ణరావు గారు 25,000 రూపాయలు. అదేవిధంగా జీవీఎన్ రావు గారు 25,000 రూపాయలు. అదేవిధంగా దేవరకొండ అంకాలరావు గారు 25,000 రూపాయలు. డాక్టర్ అరవింద్ గారు 25,000 రూపాయలు. అదేవిధంగా ఇట్కోట నానిబాబు గారు 25,000 రూపాయలు. కోన శ్రీనివాసరావు గారు 25,000 రూపాయలు. అదేవిధంగా వి మురళీకృష్ణ గారు 25,000 రూపాయలు. కందుల వెంకట్ గారు 25,000 రూపాయలు. ఎనిబిల్లి రాజేంద్ర గారు 25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా కాట్రగడ్డ కోటేశ్వరరావు గారు, వీరు కూడా 25,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా 25,000 రూపాయలు ఇచ్చినటువంటి దాతలండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళందరూ కలిపి ఒక్కసారి. అదేవిధంగా ఇప్పుడు 20,000 రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కొల్ల రామారావు గారు, టి శేషగిరిరావు గారు, సిహెచ్ ప్రసాదరావు గారు, బి రవికుమార్ గారు, పి రామకోటేశ్వరరావు గారు, జీవీఎన్ రావు గారు, వీరందరూ కూడా 20,000 రూపాయలు ఇచ్చారు సర్వీస్ యాక్టివిటీస్కి. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి 20,000 ఇచ్చిన వారు.
3,01,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు భోజన ఏర్పాట్లన్నీ కూడా వారి సమక్షంలోనే జరుగుతున్నాయి. వారికి భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి మనసున్న మహారాజులు ఉండబట్టే మన కాపు కులంలో ఒక్కొక్కరుగా ఆర్థికంగా ఎదుగుతున్నాము. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెడీ సార్. మరొక చిరంజీవికి చెక్కు బహుకరణ జరుగుతుంది. మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇస్తున్నారు. నాయుడు గారు 30,000 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 20,000 రూపాయలు ఇచ్చినటువంటి డాక్టర్ వాసుదేవ్ గారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి దాతలు సీతాల శంకర్రావు గారు 15,000 రూపాయలు, కంచర్ల ప్రసాద్ గారు 15,000 రూపాయలు, ఆకుల దుర్గా ప్రసాద్ గారు 15,000 రూపాయలు, పులి సత్యనారాయణరావు గారు 15,000 రూపాయలు, శ్రీనాథ్ సల్వాది 15,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఎన్ నాగేశ్వరరావు గారు 15,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా కె సైదయ్య గారు 15,000 రూపాయలు, పి వెంకటేశ్వరరావు గారు 15,000 రూపాయలు, కొత్తపల్లి రాంబాబు గారు 15,000 రూపాయలు, కొంతల విక్టర్ బాబు గారు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ దాతలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వీరందరికీ కలిపి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. అదేవిధంగా 10,000 ఇచ్చినటువంటి దాతలు కేకే రాజు గారు 11,116 ఇచ్చారు. అదేవిధంగా కాట్రగడ్డ శంకర్ గారు 10,000 రూపాయలు, పెద్దింటి వలవలరావు గారు 10,000 రూపాయలు, కలిశెట్టి కోటేశ్వరరావు గారు 10,000 రూపాయలు, కె నాగేంద్ర కుమార్ గారు 10,000 రూపాయలు, రెడ్డి శ్రీనివాసరావు గారు 10,000 రూపాయలు, వర్రే రాధాకృష్ణ గారు 10,000 రూపాయలు, లింగినేని శ్రీనివాసరావు గారు 10,000 రూపాయలు, కంజం రామారావు గారు 10,000 రూపాయలు, నక్కా తిరుపతిరావు గారు 10,000 రూపాయలు, సిహెచ్ విజయభాస్కర్ గారు 10,000 రూపాయలు, కటారి శ్రావణ్ ముఖేష్ గారు 10,000 రూపాయలు, కేశవ దేవరయ్య గారు 10,000 రూపాయలు, ఇనీళ్ళ శ్రీనివాసరావు గారు 10,000 రూపాయలు, సిహెచ్ పెరుముళ్ళు 10,000 రూపాయలు, డాక్టర్ కీర్తి గారు డాక్టర్ తేజ గారు 10,000 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా 30,000 రూపాయలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎఫ్సిఐ గూడమ్స్ డైరెక్టర్ వారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలని ప్లీజ్. ఇంకా చాలా మంది దాతలు ఉన్నారు. 1 by 1 మీకు కొంచెం ఛార్జింగ్ ఇచ్చి తర్వాత మళ్ళా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ చూసారా? దాంట్లో శ్రీగారు గారు కమ్ముకుంటున్నాయి కారు చీకట్లో నిన్ను మింగేసాయి విర్ర వీగుతున్నాయిరా, వాటికి ఇంకా తెలియదు ఉదయించే సూర్యుడు అని. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి తలుపులో చీల్చుకుంటూ మళ్ళా పుడతావురా భైరవా. అదేవిధంగా ఇళ్లలో చాలా మంది భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు కదండి. సో భర్తకు కనుక కోపం వస్తే కనుక కోపం నిజాలు బయటకు చెప్పేస్తుంటాడు. అది ఏ విధంగా ఉందో చూద్దాం. భర్త ఆఫీస్కి వెళ్తున్నాడండి, భార్య అంటుంది అబ్బాయి ఏమండి ఏంటి ఆఫీస్ టైం అవుతుంది, అబ్బాయి ఏం లేదండి పక్కింటి రాజుగారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టించారు కొన్నాడండి. కొంటాడు సాఫ్ట్వేర్ కదా ఏమైంది, ఆ బాక్స్ పెట్టి ఆఫీస్ టైం అవుతుంది. అమ్మ బాక్స్ ఇక్కడే ఉందండి చెప్పేది వినిపించుకోండి, పక్కింటి రాజుగారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టించారు కొన్నాడండి. సరేలేవే ఎన్నిసార్లు చెప్తా, ఆ ఫైల్ ఇవ్వు. అమ్మ ఫైల్ ఇక్కడే ఉందండి చెప్పేది వినిపించుకోండి, పక్కింటి రాజుగారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టించారు కొన్నాడండి. సరేలేవే అది దువ్వే నువ్వు. అమ్మ ఉన్న 4 గంటలకి ఎన్నిసార్లు దూకుంటారండి, చెప్పేది వినిపించుకోండి, పక్కింటి రాజుగారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టించారు కొన్నాడండి. 5,000 పెట్టుకున్నాడు, 5,000 పెట్టుకోండి ఎన్నిసార్లు చెప్తావే, అది 5,000 కాదు 10,000 కొన్నది ఆయన కాదు నేను. ఎందుకంటే మగాళ్ళు రెచ్చగొడితే నిజాలు చెప్పేస్తుంటారు, తర్వాత అయ్యి బాబు అని చెప్పి ఆఫీస్ పరిగెట్టేసాడండి. అదేవిధంగా ఆడవాళ్ళకి ఎక్కువ కష్టాలండి, మగవాళ్ళకి ఎక్కువ కష్టాలండి. మగాళ్ళగా ఆడాలిగా, ఆడవాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి, మహా అయితే వయసు ఒకటే దాస్తారండి. కానీ మగవాళ్ళు పొట్ట తయాలి, బట్ట తయాలి, జీతం డబ్బులు తయాలి, సెల్ ఫోన్లో ఆడవాళ్ళ ఆంటీల నెంబర్లు తయాలి. అదేవిధంగా మగవాడు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత బ్యాచిలర్గా ఉన్నప్పుడు అనుకుంటాడండి నేను ఏదైనా మార్చేస్తాను, ఏదైనా సాధించగలను అంటాడు.
కానీ పెళ్ళైన తర్వాత కనీసం ఛానల్ కూడా మార్చలేడు రిమోట్ పెట్టుకొని. పెళ్ళికి ముందు బ్యాచిలర్ ఉన్నప్పుడు ఏది పడితే అది తినేస్తాడండి. కానీ పెళ్ళైన తర్వాత ఏది పెడితే అదే తినాలి. పెళ్ళికి ముందు రూమ్లో బ్యాచిలర్ ఉన్నప్పుడు ఆడ బట్టలు ఆడే ఉతుక్కుంటాడండి. కానీ పెళ్ళైన తర్వాత పెళ్ళం బట్టలు కూడా ఈడే ఉతకాలి. అదేవిధంగా ఓం ఓం అనే శబ్దానికి మన శరీరంలో కొన్ని కండరాల మొత్తమే యాక్టివ్గా అవుతాయంటండి. కానీ ఏమండి అని భార్య పిలిచే శబ్దానికి కండరాలు కాదు, మన శరీరంలో అన్ని కణాలు పరుగులు పెడుతుంటాయంట. సో కాబట్టి ఈ విధంగా డిఫరెన్స్ తెలియజేసుకోవచ్చు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా కొట్టచ్చు. మనసున్న మహారాజు 3,01,000 రూపాయలు డొనేట్ చేసినటువంటి మనసున్న మహారాజు బొందాడ రాఘవేంద్ర గారు మరికొద్దిసేపట్లో ప్రాంగణానికి రాబోతున్నారు. వారు వచ్చి రాగానే వారిని సన్మానించుకోవడం మన ధర్మం కాబట్టి వారి రాక కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడే బయలుదేరారు. కొద్దిసేపట్లో ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. మందికి ఉద్యోగ ఉపాధినిచ్చి సాయం కోరే వారికి సేవ చేస్తున్న ఆ యువకుడిని చూసి నా దేశం గర్విస్తోంది. అవార్డులు, రివార్డులు, అందరి ఆదరాభిమానాలు జయించిన అతన్ని చూసి నా దేశం గర్విస్తోంది. అతనెవరో కాదు, మన డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. పేదరికం వెంటాడుతున్నా చదువులో రాణిస్తూ ప్రథమ స్థాయిలో నిలుస్తూ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కేవలం సైట్ సూపర్వైజర్ గా ఉద్యోగం సంపాదించి తమ నైపుణ్యాలతో సిఓఓగా అనంతరం అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎదిగారు రాఘవేంద్రరావు గారు. ఎదుగుదలకు హద్దు అమరమే కదా. పేదరికంలో పుట్టడం తప్పు కాదు. సదుపాయాలు, నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సామాగ్రి సరఫరా వంటి వాటిలో క్రమశిక్షణ, నిబద్ధతతో సంస్థను అడుగుపెట్టి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇంకా 1.2 గిగావాట్ల ఆర్డర్ సిద్ధంగా ఉన్నాయి. కలప వినియోగం స్థానంలో పలు రకాల ఉత్పత్తులను అందిస్తూ దేశవ్యాప్తంగా విస్తరించారు. 2023లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీగా మారి 2 తెలుగు రాష్ట్ర మార్కెట్ క్యాప్ 7,500 కోట్లకు చేరింది. 2012లో 7 కోట్ల టర్నోవర్ తో ఆరంభమైన బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నేడు 1000 మంది నిపుణులైన ఉద్యోగులతో 1000 కోట్ల రూపాయల సంస్థగా ఎదగడానికి రాఘవేంద్రరావు గారి కన్నా సాయం చేసి చేతులు మిన్నా అన్న సూక్తి ప్రేరణగా కార్పొరేట్ విద్యార్థులకు వితరణలు, మంచినీటి ప్లాంట్లు, పర్ర చివర పరిసర గ్రామాలకు 150 సోలార్ వీధి దీపాలు, వయనాడు విపత్తికి 25 లక్షల విరాళం వంటి ఎన్నో సేవలను అందిస్తున్న రాఘవేంద్రరావు గారు తమ ఉదాత్తతతో శ్రీకాకుళానికి చెందిన భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రూపాదేవిని దత్తత తీసుకున్నారు. బొండాడ రాఘవేంద్రరావు గారి సేవలు, నిబద్ధత, నైపుణ్యాలకు గౌరవంగా ఏపీ గవర్నర్ గోల్డ్ మెడల్ అవార్డ్, అతి అరుదైన గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ వంటి ఎన్నో అత్యుత్తమ అవార్డులను సొంతం చేసుకున్నారు. కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ నుండి నా దేశం గర్విస్తోంది. కంగ్రాచులేషన్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. మరి ఈ మధ్య నేను హైదరాబాద్ వచ్చాను. ఒక 3 months అవుతుంది. గవర్నమెంట్లోనూ మళ్ళీ అందులో కూడా డిఫెన్స్ రంగంలో ఎక్కువ అంటే నా సర్వీస్ అంతా చేయడం వల్ల కొంచెం ఇటువంటి సందర్భాల్లో పార్టిసిపేట్ చేయడం కొంచెం తక్కువగా ఉండేది. ఈ మధ్య ఆఫ్టర్ ఐ రిటైర్డ్ I started participating in the community activities and నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన రాఘవేంద్రరావు గారికి I'm very thankful. And then also కాప్రా మన అసోసియేషన్ వారికి కూడా I'm very thankful for giving me this opportunity. మీ అందరినీ కలిసి మీతో కూడా ఈ సందర్భాన్ని పంచుకోవడానికి
నాకు అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అండ్ ది మీటింగ్ మస్ట్ గో ఆన్ వెల్. థ్యాంక్స్ అలాట్.